హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కాంప్లీ వ్లాగ్స్. సో ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. ఈరోజు మన వీడియో ఏంటిదని అంటే, యాక్చువల్గా ఈరోజు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే మేము కొండగట్టు, వేములవాడ, కొమరవెల్లి అయితే 3 ప్లేసెస్కి అయితే పోతున్నాం. సో ఒకటే రోజు 3 కవర్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మార్నింగ్ 3 o'clock అవుతుంది. 3 o'clock ఇక్కడ నుంచి బయలుదేరితే మనకు కొమరవెల్లి చేరుకోవడానికి అయితే నియర్లీ 3.5-4 hours అయితే పడుతుంది. అంటే నియర్లీ 170 kilometers అవుతుంది. సో మనమైతే రీచ్ అవ్వడానికి 3.5 hours పడుతుంది కాబట్టి ఆ నుంచి వేములవాడ నుంచి కొండగట్టు నుంచి మనం రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తాం. సో మనమైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎట్లా రీచ్ అయినాం మొత్తం మన దర్శనం అయిపోయేదాకా వీడియో అనేది చేస్తా. సో మీరైతే కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, మిస్ కాకర్రి. సో మనమైతే జర్నీ స్టార్ట్ చేసినాం. మనకి ఇక్కడ ఆర్కేపీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ నుంచి మనకు సుమారు 6 అవుతుంది. 6:30 లోపు మనమైతే చేరుకుంటాం. అయితే చలి మాత్రం బీభత్సంగా ఉంది. బయట విండోస్ డౌన్ చేసినామనంటే డేంజరస్ చలి ఉన్నది. కానీ నార్మల్గా అయితే మనం వెళ్తున్నాం కదా, ఒక 70-80 స్పీడ్ మెయింటైన్ చేసుకొని అయితే పోతే మనం 6:30 లోపు అయితే చేరుకుంటాం. దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఎక్కువ మంది ఉంటారు అనుకుంటున్నా. సో ఫైనల్లీ మనమైతే కొమరవెల్లి అయితే చేరుకున్నాం. మధ్యలో మొత్తం వీడియో అయితే తీయలేదు. డైరెక్ట్ ఇక్కడికి చేరుకున్న తర్వాత అయితే వీడియో తీద్దాం అనుకున్నా. సో ఈ నుంచి మనకైతే ఇంకొక 2-3 kilometers లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. మనమైతే పార్కింగ్ కాడకి అయితే వచ్చినాం. ఇటు రైట్ సైడ్లో పార్కింగ్ ఉంది. అటు పార్కింగ్ కాడ అయితే బొచ్చడు కార్లు అయితే ఉన్నాయి. పబ్లిక్ ఫుల్ ఉన్నారు అనుకుంటా, నాకు తెలిసి అయితే. సో ఇప్పుడు మనం పోయి అయితే దర్శనానికి నిలబడాలి లైన్లో. ఫస్ట్ అయితే ఇది మేము వచ్చుడు ఇది ఫస్ట్ టైము. సో మాకు అంత ఐడియా లేదు. సో మనమైతే ఇక్కడ పైన కొండ ఉంటుంది కదా, ఆ కొండ మీద టెంపుల్కి అయితే పోవాలి, ఇటు పక్కన స్ట్రైట్గా. సో మనం అయితే పోతున్నాం, చూద్దాం. మేమైతే లైన్లో బోర్డు స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా మార్నింగ్ ఎక్కువ మంది పబ్లిక్ రాకముందే మేము లైన్లో అయితే స్టార్ట్ చేసినాం. ఇది ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం కూడా ఉన్నది, 100 ఉంది అటు పక్కన. సో పబ్లిక్ అయితే ఓకే నార్మల్గా ఉన్నారు, మరీ అంత టూ మచ్ అని ఏం కాదు. ఒక 8-9 లైన్లు అయితే ఉన్నాయి. మేమైతే దండలు పట్టుకొని పోతున్నాం. యాక్చువల్గా మా దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చినాం. గర్భగుడిలో ఉన్నప్పుడు అయితే నేను ఫోన్ బయటికి తీసి కెమెరా అయితే తీసి ఫోటోలు వీడియోలు తీయలేదు, నాకు తప్పు అనిపించింది. సో మనం అట్లా తీయద్దు కూడా. సో బయటకు వచ్చిన తర్వాత అయితే మన కొబ్బరికాయలు కొట్టడానికి అయితే రూట్ ఈడ ఉంది, తీసినాం. కానీ చూడండి మార్నింగ్ పబ్లిక్ మేము ఉన్నప్పుడు తక్కువ మంది ఉండే, కానీ తర్వాత ఫుల్ మంది అయిపోయారు. ఇంకా అటు పక్కన చాలా మంది ఉన్నారు. మనం ఇప్పుడు లోపల మన పెద్ద చెట్టు ఉంది కదా, అటు దిక్కు పోదాం.
సో గాయ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. కొమరవెల్లి నుంచి వెళ్ళి రిటర్న్ అయితే అయిపోయినాం వేములవాడకి. ఇప్పుడు వేములవాడకు చేరుకునే ముందు ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఆగి టిఫిన్ చేసేసి అయితే బయలుదేరాలి. ఇక్కడ ఆగి టిఫిన్ చేసి వేములవాడకి బయలుదేరి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఆ నుంచి కొండగట్టుకి. సో మనమైతే ఇప్పుడు వేములవాడకు కూడా రీచ్ అయిపోయినాం. వేములవాడ అంటే నేను ఫాస్ట్గా వీడియోస్ అనేది కంప్లీట్ చేద్దామని చెప్పేసి చూస్తాను, ల్యాగ్ చేయకుండా. సో మనం టెంపుల్కి అయితే వచ్చేసినాం, రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ. సో ఈడ మనకు దర్శనం కావడానికి మినిమం ఒక 1.5 hours 2 hours అయితే పడుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత మనం చూద్దాం. సో గైస్ వేములవాడలో కూడా మనకైతే ఇప్పుడు మొబైల్స్ అనేవి అలో లేవు లోపలికి తీసుకోవడానికి. సో బయటనే కౌంటర్ ఉన్నది, కౌంటర్లో వచ్చేసి వెళ్ళాలి, మన తర్వాత రిటర్న్లో తీసుకోవాలి. సో మన దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ కూడా. సో ఇక్కడికి వచ్చేసి షావా తీసేసి మేము డైరెక్ట్ అయితే ఈ నుంచి వెళ్ళి కొండగట్టుకు అయితే బయలుదేరుతున్నాం. కొండగట్టు బయలుదేరే ముందు మనమైతే కొంచెం లంచ్ అనేది చేసేద్దామని చెప్పేసి బయటకు వచ్చి హోటల్ కాడ ఆగినాం. ఇక్కడ లంచ్ చేసేసి ఈ నుంచి వెళ్ళి మనం అయితే కొండగట్టు బయలుదేరిపోతాం. ఆడ కూడా దర్శనం అయిపోతుంది, అయిపోయిన తర్వాత సీదా ఇంటికే. కొండగట్టు వెళ్ళే రూట్ మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో రూట్ అయితే, ఎక్దమ్ ఉంది కదా. సో మనమైతే ఫైనల్గా రీచ్ అయిపోయినాం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి. ఎనీ టైం ఇక్కడ పబ్లిక్ అయితే ఫుల్ మంది ఉంటారు, ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. మనకు దర్శనానికి పెద్ద టైం ఏం పట్టదు, ఎందుకంటే మార్నింగ్ దర్శనం చేసుకుంటారు. మనం వచ్చిందేమో సుమారు ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం దర్శనం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఏం పడదు, దర్శనం త్వరగానే అయిపోతుంది. సో పైకి అయితే ఎక్కేసి దర్శనం చేసుకొని డైరెక్ట్ రిటర్న్ ఇంటికి పోవుడే. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో కానీ తలంబ్రాలు मला बहुत दे సో ఫ్రెండ్స్ మనకు ఫైనల్గా కొండగట్టులో కూడా దర్శనం అయిపోయింది. మొత్తం 3 దర్శనాలు మాకు ఆఫ్టర్నూన్ 2:30 లోపే అయిపోయినాయి. ఇంత అదృష్టం అనుకోవాలి, అంత ఫాస్ట్గా అయిపోయినాయి. ఒక్కొక్క కాడ 1 hour 1.5 hour లోపే దర్శనం అయిపోయింది. ఇక్కడ కొండగట్టులో అయితే మనకు 1/2 hour కూడా పట్టలే. ఇప్పుడు బేతాళ స్వామి దగ్గరికి అయితే పోతున్నాం. ఇక్కడ కూడా పబ్లిక్ ఎవరు లేరు, సో ఇక్కడ కూడా తొందరనే అయిపోతుంది. ఈ నుంచి మేము రిటర్న్ అయితే బయలుదేరిపోతాం.